ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావృషం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 19వ తారీఖు 2025 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం మోషే చేసిన ప్రార్థన. దేవుని వాక్యం చదువుకుందామండి. మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారా, మీరంతా ఎలాగున్నారండి? బాగున్నారా? మీ ఆరోగ్యాలైనా, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ క్రిస్మస్ హడావుడిలో ఉండి మరి దేవుని బిడ్డారు, దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. ప్రార్థన వాక్యము, దేవుని సన్నిధి మర్చిపోవద్దు. మీ కుటుంబంలో ప్రతిదినం ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయండి. ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డల ప్రార్థన మానవునికి ఊపిరి లాంటిది. మానవుడు శ్వాస పీల్చుకుంటే ఊపిరి లేకుండా పోవును. మానవునికి శ్వాసక్రియ ఎంత అవసరమో ప్రార్థనా జీవితం కూడా అంత అవసరమైంది. ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడట, మనవులు చేసుకున్నట. మనం దేవుని యొద్ద నుండి గొప్ప ఫలితాలు పొందాలంటే పట్టుదల కలిగినటువంటి ప్రార్థించాలి. కొందరు గొప్ప గొప్ప నాయకులు, భక్తులు గొప్ప ప్రార్థన చేసి గొప్ప మేలు పొందినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప ప్రార్థన చేసిన అనేక మంది భక్తులు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్నారు. మొట్టమొదటిగా మోషే భక్తుని గురించి మనం చూసినట్లయితే నిర్గమకాండ 14 అధ్యాయం 15-16 వచనాలు చదవండి. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి పిహహీరోతుకు సమీపంన సముద్రం దగ్గర దిగి ఉండిరి. వీరికి మోషే నాయకుడు. ఇచ్చట వీరి పరిస్థితి బహుభయంకరంగా ఉంది. వారి సాగిపోటుకు ముందు ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. వెనుక ఫరో యొక్క సైన్యము వారిని తరుముచున్నది. ఇశ్రాయేలు భయపడి మోషే మీద సడుగుతున్నారు. ఒకటి దేని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మీ పరిస్థితి కూడా ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యంలాగా మీ పరిస్థితి ఉందేమో. భయపడదు దేవుని బిడ్డారా. ఎర్ర సముద్రం అడ్డొచ్చినా, ఫరో సైన్యం వెనుక ఉన్నా మీరు భయపడవలసిన పని లేదు. ప్రభు వైపు చూడండి, ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీ పరిస్థితులన్నీ కూడా మారుస్తాడు. ఏ పరిస్థితి గుండా మీరు ఆర్థిక సమస్య, మరి గృహంలో మరి చూసినట్లయితే అనారోగ్యాల, మరి ఉద్యోగాలు లేక, వివాహాలు కాక, మరి ఎంతగానో మరి నిరాశ నిస్పృహలు ఉన్నారా? భయపడదు దేవుని బిడ్డారా. దేవుడు ఆనాడు చేసిన అద్భుతం ఎర్ర సముద్రం పట్ల మరి చేసిన అద్భుతం, ఇశ్రాయేలు పట్ల చేసిన అద్భుతం ఈ ఉదయకాలంలో మీ పట్ల కూడా ప్రభు జరిగించగలడు. ఇటు పరిస్థితుల్లో మోషే గారు దేవుని ప్రార్థించాడు. దేవుని బిడ్డ ప్రార్థన చేయి, మోకరించు. మోషే భక్తుడు మోకరించి ప్రార్థన చేశాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించినట్లుగా 107వ కీర్తన 19వ వచనం చూస్తున్నాం. ఈ వాగ్దానం పట్టుకుని దేవుని మీద ప్రార్థన చేయండి. ఏ కష్టం గుండా మీరు వెళుతున్నారు, ఏ సమస్య గుండా వెళుతున్నారు, ఎంత సమస్య అయినా ప్రభు దగ్గర అది చాలా చిన్నదేనండి. ప్రార్థన చేయండి. మన సమస్యలకు మించిన దేవుడు, మన సమస్యలన్నిటినీ ఎరిగిన దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి వారికి వెంటనే ఉత్తరం ఇచ్చినట్లుగా 91వ కీర్తన 15వ వచనం చూస్తున్నాం. అంతలో యెహోవా మోషేని చూచి, నీ వేళ నాకు మొరపెడుచున్నావు. నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపుని చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్ర మధ్యను 6 నెలలను నడిచిపోదురని నిర్గమకాండ 14-16 వచనాలు చూస్తున్నాం. మోషే భక్తుడు యెహోవా చెప్పినట్లు చేయగా ఇశ్రాయేలు సముద్ర మధ్యను 6 నెలలు నడిచినట్లుగా నిర్గమకాండ 14వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డ, ఈ ఉదయకాలంలో ప్రభు ఆనాడు ఇశ్రాయేలు పట్ల అద్భుతం చేసి ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలుగా చేసి 6 నెలలు నడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆ రీతిగా నడిపించి అద్భుతాలు చేసి మీ పరిస్థితులను మార్చి మీ పట్ల ఈ క్రిస్మస్ దినాల్లో కార్యం జరిగించగలడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. ఈ ఉదయకాలంలో విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో నాటింపజేయండి. ఎవరైతే మరి మా నాయన ముందు ఎర్ర సముద్రం వెనుక ఫరో సైన్యంలాగా ఉందో, ఏ పరిస్థితులు గుండా, ఏ కష్టాలు గుండా, ఏ వ్యాధి బాధలు గుండా పెడుతున్నారు, మీరే కార్యం చేసి వారి సమస్యలన్నీ తీర్చి, వారి ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా మీరు తీర్చి నాయన స్వస్థత, ఆరోగ్యం దయచేసి అద్భుతాలు చేయండి. నాయనా నీకు వందనాలు. ప్రతి సమస్య క్రీస్తు యేసు మహిమలో తీర్చండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న
పరిచర్య అంతటిపై దీవెన నుంచి నీ దాస్తురాను విధానాన్ని దిక్కు లేని బిడ్డను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలను దయవంచండి, ఆశ్రదించిన మరొక సంవత్సరమైన దయాక్రీడ బిడ్డలకు ధరింపజేయండి. రోగాలతో ఇంటెన్స్కి వెళ్ళి సీరియస్ కండిషన్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే కనికరించి కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదముల ప్రవహింపజేస్తున్నామని స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తూ మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ నీ బిడ్డల్ని దినమంతట్లో నీ కృపాహస్తలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.